టైం అవుతుంది ఈ బిడ్డ ఇంకా రాలేదే. వస్తా అంటాదిలే, నడిసి రాబల్లా. ఏ మాటకు ఆ మాట, నీ బిడ్డ బంగారం. మాట తీరు కానీ చలాకితనం కానీ అంతా నీ పోలికే. నా పోలిక ఏమిటికైతుంది? అదంతా వాళ్ళ అమ్మ పోలిక. నా పెండ్లం పోయిందనే బాధ నా బిడ్డను చూస్తే తీరిపోతుంది. అద్దో నూరేళ్ళు మాటల్లోనే వస్తా ఉండదు. అవును, రాజుగాడు ఆడిపోయినాడు. ఇంటికాడ ఉన్నాడా? లేదు నాయనా. పొలం కాడికి రాలేదు, ఇంటికాడ లేడు, ఇంకాడికి పోయినాడు. రే 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 ఆగాగు, యాడిపోయినావు? మేయ్ ఎన్ని తూలు చెప్పాలి నీక? ఒరే గిరి అన్న అంటే మూతి పగల కొడతా. నా మూతి పగలు కొట్టేది కాదు, నీకు ఈరోజు నాయన దగ్గర మెట్టు దెబ్బలేలే. ఏంది మే అట్టంటున్నావు? నేను వచ్చేకాడికి మళ్ళీ ఏం పెంట పెట్టినావు? పొలం కాడికి పోకుండా ఊరు పొరికేదానికి పోయిండావా? నీకు ఈరోజు ఉండాదిలే. అద్దు నాయన వచ్చినాడు, ఇప్పుడు ఉంటది నీకు. రేయ్, యాటికి పోయినావురా? తెల్లారి నుంచి మనిషి ఊరివే లేదా? ఊరు పొరికేదానికి పోతాడు, ఇంకేడికి పోతాడు? మెట్టు తీసుకుని కొడతా, మూసుకుని మే. ఏందిరా పని మానేసి పొరికేదానికి పోయి మళ్ళీ ఆ బిడ్డ అంటున్నావు? ఒళ్ళెట్టుండదే? బాగా కోపట్టు ఉండదులే నాయన. నువ్వు నోరు ముయ్యమ్మే, నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా. నేను ఇదేమన్నా సోది చెప్తానా? అడగతా ఉండేది నిన్నేరా. గుండ్రాయిలో నిల్చున్నావు ఏందే? డాక్టర్ ఏం చెప్పినాడు? రోజు ఈ మాత్రలు మింగమన్నాడా లేదా? అసలే చలికాలము, గుండెలో నెమ్ము చేరితే ఇంకేమైనా ఉండదా? అందుకే తెల్లారి కొందుకు టౌన్కి పోయి ఇవి తెచ్చిన. చాలా మంచి పని చేసినావురా. నేను అనుకుంటా ఉన్నా మాతలు అయిపోయినాయి టౌన్కి పోవాలనేసి. తిట్టినానని ఏమనుకోమాక. ఊరుకో మామ, నువ్వు కాకపోతే నన్ను ఎవరు తిట్టేది? కానీ ఈ పెళ్ళేంది మామ, బాగా తిమిరెక్కిపోతా ఉండదే, చిన్న పెద్ద తేడా లేకుండా ఒరే గిరి అంటా ఉండదే. ఏమమ్మే రే అనబాక ఎన్ని తూర్లు చెప్పినా నీకో? వాడు వయసులో నీకన్నా పెద్దోడు, మామూలు పెట్టుకొని రేగి అనేది ఏందే? ఆడబిడ్డవమ్మే, మరీ మితిమీరిపోవాక, కూసింత అనుకోగా ఉండు. అద్ది మామ, అట్ట గడ్డి పెట్టు. ఏంది గుడ్లు బయట పెట్టాడు చూస్తా ఉండావు? ఆకలిగా ఉన్నది, ముందు మాకు అన్నం పెట్టు. నువ్వు లోపలికి పో మామ. నేను ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నువ్వేదో అన్నావు మే. నా మూతి పగలు కొట్టేది కాదు, నీకు ఈరోజు నాయన దగ్గర మెట్టు దెబ్బలేలే. బాగుండాయా మెట్టు దెబ్బలు? ఏందా సూప, ముక్కు పిండేస్తా. అమ్మ భాగ్యం, కాళ్ళు బాగా లాగేస్తా ఉండయి, కాస్త పడుదురమ్మా. రేయ్, ఏందిరా నువ్వు పడుతున్నావా? బా ఆపల పడితేనే పట్టినట్టా? నేను పడితే పట్టినట్టు కదా. కాదురా. నువ్వు ముందు పడుకో మావా, నువ్వు పడుకో పడుకో.
రేవచ్చా ఏడికి పోయినవురా? తెల్లారి నుంచి ఉరువే లేదా? మామకు మందులు కావాలంటే టౌన్ దాకా పోయినానులే కానీ ఎడదా. రేవచ్చా మీ మామరా? కంగారు పడిపోక మచ్చా, ఊరికే చెప్పినా. ఒరే పిచ్చి ముండా కొడక, కాయలు ఉనికిపోయినాయి కదరా, దడుచుకొని సచ్చినా. ఏంటికి మచ్చా మీ మామ అంటే అంత భయమా? భయం మట్టుకే కాదురా, ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాకు మాత్రం ఎవరుండారా, అమ్మైనా అయ్యైనా అన్నీ ఆయనే కదా. నేను కళ్ళు తెరవకముందే మా అమ్మ నాయన కాటికి పోయినారా. ఆ పొద్దు నుంచి అక్క బెడ్లా కాదు, సొంత బెడ్లా చూసుకున్నాడు. అందుకే మా మామ అంటే నాకు పిచ్చ ప్రేమరా. ఆయన ఏమంటే అదే. అయ్యా సర్పంచ్ గారు, అయ్యా సర్పంచ్ గారు, ఏమైంది చెప్పరా? చెప్పరా ఏమైందిరా? నాయన ఊరి నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయిందయ్యా. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. కొంచెం మీరే దయ చూడాలయ్యా. సరే కంగారు పడిపోక, నేను ఉన్నాను కదా. ఎందుకు ఆపరేషన్ ఎంత అవుతుందా? 5 లక్షలయ్యా. ఓస్ అంతే కదా, ఇప్పుడు వేస్తే పట్టుకోబో. కాకపోతే ఈడ చిన్న సిక్కు ఉంటున్నదిరా. నేను సెక్యూరిటీ లేనిదే ఏడుకు రూపాయి ఇచ్చిందిలే. ఒక పని చెయ్యి, చెరువు పక్కన నీకు ఎక్కడ పొలం ఉంది కదా, ఆ పొలం పట్టుకొచ్చే 5 లక్షలు పట్టుకోబో. అయ్యా ఆ స్థలం 25 లక్షలయ్యా. నాకేమన్నా పొలం అమ్మేస్తున్నావేందిరా? తాకట్టు పెడుతున్నావు అంతే. ఉత్తి పుణ్యానికి వేయడానికి మా ఇంట్లో డబ్బులు చెట్టుకు కాస్తున్నాయా? అవతల మీ నాయన ప్రాణాలు పోతా ఉంటే పొలం గురించి ఆలోచిస్తున్నావేందిరా? దుడ్డు కావాలంటే కాగితాలు తీసుకురా అంతే. అట్నే అయ్యా. నాయనా నాకు 1 లక్ష రూపాయలు కావాలా? ఏందా 1 లక్ష రూపాయల? గూట్లో దాచిన బెల్లం ముక్క పెట్టు అట్టాడుతున్నావేంద్రా? నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నాకు అర్జెంటుగా కావాలా. అయినా 2 నెలల ముందు కదా 50,000 తీసుకున్నావా? అప్పుడే ప్యాకెట్లు పోయినలా ఇంకా ఉంటాయి ఏంది? అంటే మళ్ళీ ఇంకో 1 లక్ష పోగొట్టుదని కొడుతున్నావా? నాయనా నేను ఇప్పించిన కాదు, ఒక తూరు పోగొట్టుకున్నాక మళ్ళీ దాన్ని డబ్బు పెట్టేదానికి. మరి అయితే 1 లక్ష రూపాయలు తినికిరా? పక్కూరులో కోడి పందాలు జరుగుతున్నాయంట. ఈ ప్యాకెట్లో పోయిందంతా ఈ పందులను సంపాదించా చూడు. ఒక పక్క నేను కడుపు కట్టుకుని డబ్బు కూడా పెడతా ఉంటే నువ్వు ఇట్ట ఉన్న డబ్బు కొల్లగొట్టేట్రా? నాయనా అవంతా నాకు తెలీదు. 1 లక్ష రూపాయలు ఇస్తున్నావా లేదా? కోరు నా కొడక ఇస్తున్నా ఉండరా. నేను సంపాదించ నీకోసమే కదా. నేను పోయేటప్పుడు మూడు పోతానా? ఈ నాయనంత వరకు నా కొడుకు రాజారా. మేయ్ ఇంటికాడికి పోయా బిందులో నీళ్ళు దాబో. నీ కంటికి నేను ఏమన్నా పని మనుషులకు కనిపిస్తాడానా? నీకంత తప్పికుంటే నువ్వు పోయి తాగుపో. నీ అవ్వ భలే తిమురు పట్టున్నది మే నీక. తాగేదానికి నీళ్ళు దమ్మంటే పని మనిషి గిని మనిషిని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సరే మే ఒక ఆట ఆడదామా? ఏంది ఆడేది? నా వల్ల కాదు పో. నువ్వు కానీ గెలిచినావంటే వారం రోజులు కుక్కలా నువ్వు చెప్పిన పని చేస్తా. నిజంగానే చెప్తున్నావా? మళ్ళీ మాటగాని మార్చవు కదా. మాట తప్పే వంశంలో పుట్టలేదులే మేమేమా. అయితే సరే. ఆగాగుమే, ముందు చెప్పేది పూర్తిగా అయ్యను. ఒకవేళ నువ్వు ఓడిపినావు అనుకో, సచ్చినట్టు నేను చెప్పింది వారం రోజులు చెయ్యాల. ఆ? ఏంది ఆలోచిస్తా అండావు? అబ్బే భయపడేటుకుంటే వద్దులే. హ, భయమేం కాదు, ఇదేదో తేడాగా ఉందని ఆలోచిస్తుండా. ఇందులో తేడా ఏముండదు మే. గెలిచినోడు రాజు, ఓడినోడు బంటు అంతే. ముందు ఆట ఏదో చెప్పు, తర్వాత చెప్తా. చాలా సింపుల్ మే. బొమ్మ బొరుసు. నువ్వు కోరుకున్నది పడినదనుకో నువ్వు గెలిచినట్టు, పర్లేదనుకో నేను గెలిచినట్టు.
ఆలోచించేదానికి ఏం లేదు మే. ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళు గెలుస్తారు. ఏందే? సరే గాని 7 రోజులు కాదు, ఒక్కరోజే. ఎవరు గెలిచినా వాళ్ళు కూడా ఒక్కరోజే పని చేయాలా. ఉమ్, సరే అట్నే గాని. మేయ్ బాగా చూడు, ఇది బొమ్మ, ఇది బొరుసు. మళ్ళీ తేడా గీడా రంకులే బాక. అంకాలమ్మా పొంగాలమ్మా, ఎట్టాగని ఈరోజు దీని పని పట్టాలమ్మా. మేయ్ వేస్తా ఉండా, బొమ్మ బొరుసా? బొరుసు. ఉమ్, ఆగాగు, ఏమైనది మే? బొరుసు కాదు, బొమ్మ. అట్నే గాని. ఏ పక్క మళ్ళీ ఏమైనది మే? బొమ్మ కాదు, బొరుసేలే. మేయ్ మెట్టు తీసుకొని కొడతా, ఏదో ఒకటి చెప్పు. సరే మే, నేను ఇంటికాడి పోయి పడుకొని వస్తా. బాగా ఆలోచించుకొని వచ్చి లేపు. అదేంది? లేకపోతే ఏంది మే? కోరుకునేదానికి ఎంతసేపు? బొమ్మ బొరుసా కరెక్ట్ చెప్పు. బొరుసు. ఆ, ఇంకో తూరి మార్చేది ఉండదు, వేసేస్తాండా. ఏం పడింది? ఏం పడింది? ఏం పడింది? మూతి తీసి దగ్గరకు పెడితే ఎట్లా చూసేదా? దూరం బో. ఉమ్. అమ్మ పడినాదిరా బొమ్మ, ఇంకా చూపిస్తాగా నీకు సినిమా. మేయ్ ఈ నా గొడ్లు గంటలో ఉతికేయాలా. ఛాన్స్ దొరికినది కదా అని చెప్పి సంవత్సరానికి సరిపడ గుడ్లు ఉతికిస్తా ఉన్నావా? ముయ్ నోరు ముయ్ మే. ఇప్పుడు నువ్వు నా బంటువి, మూసుకొని నేను చెప్పినా చెయ్యాలా. మూసుకొని ఉతుకుబో. ఏంది కాళ్ళు వేస్తాండావు? కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి మే, కాసేపు పట్టా. పని చేసింది నేనైతే నీకేంటి కాళ్ళు నొప్పులు? ముయ్ మే ముయ్, చెప్పిన చెయ్యి చెయ్యి. బాగా పట్టు మే. ఆడ 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 అరికాల కాడ ఆడ. మేయ్ నాకు ఇప్పుడు నడిచే ఓపిక లేదులే కానీ నన్ను ఎత్తుకోను బో. ఆ? ఆ. మేయ్ ఎట్రా. ఏంది? మెడ మీద నవ్వకుండదు గోకు. ఆ? చెప్పించేయి బాగా.